సిగరెట్ బ్రదర్స్, ఈ కరుణాకర్ సుగుణ, రాధా మనోహర్, లలిత్, వీళ్ళు కొంతమంది వ్యక్తులు సహజంగా దక్షిణ భాగాలతోని పేరుతోటి క్రైస్తవ పాస్టర్లు మోసం చేస్తున్నారు అనేది ఒక సంభాషణ వస్తుంటుంది. సరే, వాళ్ళ మనసు కనిపిస్తుంది, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, ఆ ప్రశ్న ఒకటి వినండి. మరి ఒక పెళ్లి చేస్తే స్టార్టింగ్ 5,016 నుంచి ₹1,00,000 వరకు ఆ పైనే తీసుకుంటున్నారు బ్రాహ్మణ్స్. మరి దాన్ని ఏమంటారండి? దక్షిణ భాగం ₹10 అడుగుతున్నారు, 1000కి. 100కు ₹10 బైబిల్లో ఇవ్వాలని ఉన్నది. కానీ మరి వీళ్ళు చేస్తున్నది 5,000 నుంచి ₹1,00,000 వరకు తీసుకుంటున్నారు ఒక పెళ్లి చేస్తే. అదే తద్దినం అంటే చనిపోయిన కాడ మంచిగా చదివితే ఆడ ₹1,000 కానించి మొదలు పెడితే ఒక 5,000 స్టార్టింగ్ నుంచి ₹1,00,000 వరకు ఉంది. భద్రాచలం కనుక పోయినట్టయితే అక్కడ అస్తులు కలపడానికి పోతారు, గుంపులు ఉంటారు. ఒక్కోడు 5,000, 10,000, 20,000, 30,000, 40,000 తీసుకుంటున్నారు. మరి గల్లాల్లో ఇచ్చిన రూపాయలు ఎడిపోతున్నాయి. ఇవి కాక అదనంగా గల్లాలో ఇచ్చిన పైసలు ఎడిపోతున్నాయి, బంగారం ఇవన్నీ ఎడిపోతున్నాయి. వాళ్ళు దోచుకుంటున్నారు, అది తప్పులేదు. అదేవిధంగా చూసినట్టయితే మరి ఆరతి ప్లేట్ పట్టుకొని వాడు ఏదో బొట్టు పెడతారు, దానికి పైసలు ₹1,000. మరి ఇవన్నీ ఎడిపోతున్నాయి. దయచేసి గమనించాలి, ప్రశ్నిస్తున్నాము. మీరు అందరూ కూడా పక్కా దీన్ని ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే ప్రశ్నించే బ్రాహ్మణ్స్ అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ప్రశ్నించే బ్రాహ్మణ్స్ అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఎదుటి వారిని ప్రశ్నించే ముందు మీరు కూడా మోసం చేస్తే సంపాదిస్తున్నారు. మేము ఎవరిని ముంచలేదు కాబట్టి మా దగ్గర బంగారం కోట్లు లేవు. మీరు ముంచింది కాబట్టి మీ దగ్గర బంగారం ₹1,00,00,000 ఉన్నాయి. ఇది గుర్తుంచుకోవాలి బ్రాహ్మణ్స్ ఎవరైనా.